ఆంధ్రప్రదేశ్లో భోజనానికి మాత్రం ఎవ్వరికి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే ప్రతి చోట అందరికీ అండగా అన్న క్యాంటీన్ అయితే ఉంది. ఏ హోటల్కి వెళ్ళి ఫుడ్ తినాలన్నా కానీ 150, 200, 300 చెప్తున్నారు. అన్న క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చా. ఒక అరగంటలో ఓపెన్ అయింది, వెయిట్ చేద్దాం. ఈ అన్నయ్య వచ్చేసి ఇక్కడ క్యాషియర్ అంట. అన్న ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ వస్తారు మొత్తం? 150 దాకా వస్తారు. 150. ఓకే, ఆ 150 టోకెన్లు నేను కొనేస్తాను. అందరికీ మీరు వచ్చే వాళ్ళందరికీ ఇచ్చేసేయండి, ఓకేనా? ఇవ్వండి మేడం. మంచి కార్యక్రమమే కదా, దీన్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. సో దానివల్ల ఎంతో మంది పేదల కడుపులు నిండుతాయి. టోకెన్ ఏం లేదు, ఈరోజు తినేసేయండి. ఈరోజు దైవ నిర్ణయం అండి, అందరూ ఫ్రీగా తినాలని. ఎవరిది ఏం లేదు, అందరు నిమిత్త మాత్రలే. కడుపు నిండా తినేసేయండి. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ అంట. ప్రతిరోజు సాయంత్రం వెజిటేబుల్ బిర్యానీనా? ఓహో, బుధవారం సాయంత్రం, శనివారం సాయంత్రం వెజిటేబుల్ బిర్యానీ. పెరిగేశారు, అలాగే కుర్మా. రైస్ అయితే క్వాలిటీ చూస్తానికి చాలా బాగుంది. భోజనం అయితే నిజంగా చాలా క్వాలిటీ ఉందండి. అవసరం తినేసేయండి. వాళ్ళు చూడండి నీట్గా మాస్కులు, చేతికి గ్లౌజులు పెట్టుకొని చేస్తున్నారు, చాలా బాగుంది. ఎక్కువ మందికి ఆదర్శం. ఎందుకో తెలుసా? చేతికి గ్లౌజులు వేసుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు, క్యాప్ పెట్టుకున్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలి. మిమ్మల్ని కూడా నీళ్ళు చేతులలో కడుక్కోవాలి. ఉంటానన్నా, బాబాయ్ కొంచెం వదిలేసినట్టున్నాడు, పర్లేదులే. అన్నదాత క్యాంటీన్కి రాత్రి మీరు భోజనం పెట్టింది మహనీయులు, గొప్ప మనసు గల వాళ్ళు. అది అన్నదాత ఎంత సంతోషపడ్డారు అండి. దండం పెడుతున్నారు, థ్యాంక్స్ అని చెప్తున్నారు. నేను చేసిన పెద్ద సహాయం ఏం కాదు. ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడ ఏదో హోటల్లో స్టే చేశానంటే 1000-1500. నేను అక్కడ ఖర్చు పెట్టింది 750 రూపాయలు మాత్రమే. అన్వేషణ అన్నట్టుగా